దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభుని మనం స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. దేవుని వాక్యములో నుండి ఎంతో ఆసక్తికరమైన విషయాలను మనం ధ్యానం చేస్తున్నాం. రోమాపత్రిక 13వ అధ్యాయము 11 నుండి 14 వరకున్న వాక్యాలను మనం ధ్యానం చేస్తున్నాం. ఎంతో శక్తివంతమైన వాక్య భాగాలు. దేవుని రాకడను గూర్చి, మనకున్న సమయాన్ని గూర్చి, మనము ఎంతగా మనల్ని మనం సిద్ధపరుచుకోవాలో అటువంటి చక్కని విషయాలు తెలియజేస్తున్న వాక్య భాగం. ఈ వాక్యాలు మనము చదువుతూ ఉన్నప్పుడు దేవుడు ఎంతగా మనల్ని మేల్కొల్పుతున్నాడు మనం అర్థం చేసుకోవాలి. ఈ లోక విషయాలు మనస్సులో నిండిపోయి ఉన్న వారికి మెలకువ రాదు. దేవుడు ఎంత మేలుకొల్పుతున్నాడు, సమయం ఎంత గడిచిపోయింది, సమయం ఎంత గతించింది, గతించిన సమయం అంత ఇప్పుడు లేదు, ఇప్పుడు ఉన్న సమయము ఎంతో తక్కువ, సిద్ధపాటు కొరకు మాత్రమే, సిద్ధపరుచుకోవడానికి మాత్రమే అన్న విషయము ఎంతగా దేవుడు మనల్ని మేల్కొల్పుతున్నాడు. ఇది అన్ని విషయాలకు సంబంధించింది. దేవుని రాకడకు సంబంధించింది, దేవుని కార్యాలకు సంబంధించింది. అలాగే మన జీవితంలో చాలా గడిచిపోయి రక్షణ ఏదైతే మనం ఎదురు చూస్తున్నామో, నిరీక్షిస్తున్నామో, ఈ మర్త్యమైన శరీరము అమర్త్యమైనదిగా మారుతుంది, దేవుడు మార్చేస్తాడు అని ఎదురు చూస్తున్నామో, దాంట్లోకి చేరుకోవడానికి మనం రక్షణ పొందినప్పటికంటే, మన ప్రయాణము ఆత్మీయ యాత్ర బయలుదేరిన అప్పటికంటే కూడా ఇప్పుడు మరింతగా సమీపంలో ఉన్నాం. అప్పటికంటే కూడా మనలో ఉత్సాహం పెరగాలి అనే విషయాలు ఈ వాక్యము ఎంతగా మనల్ని మేలుకొల్పుతుందో మనం గ్రహించాలి. ఈ రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనం అంధకార క్రియలను విసర్జించాలి, తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకోవాలి. అంధకార క్రియలను విసర్జించుట అన్న అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈ దినమున మనం తేజ సంబంధమైన యుద్ధోపకరణములు అనేది ధ్యానించాలి. కానీ దీంట్లోనే కొన్ని విషయములు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత ఉంది గనుక తిరిగి మనం అంధకార క్రియలను విసర్జించుట అన్న అంశాన్ని మనం ఈ సమయంలో తిరిగి మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకోవాలి. మనము ఇక్కడ చూస్తే ఒక 4 విషయాలు కనబడుతున్నాయి కదా. మనం మేలుకోవాలి అనగా సిద్ధపరుచుకునే పనిలోకి మనం వెళ్ళాలి, అలాగే అంధకార క్రియలను విసర్జించాలి, అలాగే కవచాలు ధరించాలి, అలాగే యుద్ధం చేయడానికి ఆయుధాలు చేతులకు తీసుకోవాలి అనే 4 విషయాలు కనబడుతున్నాయి. ఇందులో మనము వెనుక నుండి వచ్చినట్లయితే యుద్ధం చేయడం, మనము ముందు నుండి చూస్తే మేల్కోవాలి, ఇక నిద్రపోవడానికి సమయం లేదు, సిద్ధపరుచుకోవడానికే సమయం ఉంది. సిద్ధపరుచుకునే పనిలోనికి వెళ్ళాలి, తర్వాత అంధకార క్రియలు విసర్జించాలి, తర్వాత కవచాలు ధరించాలి, 3వదిగా, 4వదిగా యుద్ధం చేయాలి. ఆ వెనుక నుండి మనం తీసుకున్నట్లయితే యుద్ధం చేయడం, దాని కొరకు ఖడ్గం ఉంది, డాలు ఉంది. విశ్వాసం అనే డాలు, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గం అనే విషయాలు చెప్పాడు. యుద్ధము చేయడం. ఎందుకు యుద్ధం? మనతో యుద్ధం చేసేవాడు బతికే ఉన్నాడు, మన శత్రువు బతికే ఉన్నాడు, వాడు యుద్ధం చేస్తూ ఉంటాడు. నీవేదో వాడి నుండి దూరంగా వెళ్ళిపోయావని, వాడితో తెగతెంపులు చేసుకున్నావని, చీకటి కార్యాలతో సంబంధం లేకుండా మనం ఉన్నామని ఇలా ఉంటే వాడు ఉన్నాడు కదా, వాడు జయించాలని, వాడు మనల్ని చెరపట్టాలని, ఆలోచనల ద్వారా చెరపట్టాలని వాడు యుద్ధం చేస్తూ ఉంటాడు. కాబట్టి మనము కవచములు మాత్రమే ధరించడం కాదు, యుద్ధం కూడా చేయాల్సి ఉంది. వీటిని గురించి ముందు మనం ధ్యానం చేస్తాం. అయితే యుద్ధము చేయడములో బలహీనమవుతున్న వారు వాక్యం అనే ఖడ్గాన్ని ఉపయోగించకుండా
అలాగే విశ్వాసం అనే డాలును, విశ్వాసాన్ని, వాక్యాన్ని ఉపయోగించని వారు బలహీనపడుతున్నారు యుద్ధంలో. అక్కడ యుద్ధం చేయడంలో బలహీనపడుతూ ఉంటే వాడి యొక్క ఆయుధములు ఆర్పవలసిన, దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు సమర్థవంతులు, శక్తిమంతులు కావలసిన వ్యక్తులు వాటిని ఆర్పకుండా ఉండడం ద్వారా అవి వచ్చి మన కవచములకు తగులుతూ వాటిని బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తున్నాయి. యుద్ధములో బలహీనం ఏర్పడుతుంది కాబట్టి దుష్టుని యొక్క ఆయుధాలు మనల్ని తాకుతూ ఉన్నాయి. అవి నిరంతరంగా తాకడం ద్వారా కవచములు ఏమైపోతున్నాయి? బలహీనమవుతున్నాయి. కొన్నిసార్లు ఆ నిర్లక్ష్యం అనేది, యుద్ధం చేసే విషయంలో ఉన్న బలహీనత, నిర్లక్ష్యము కవచములు ధరించే దగ్గర కూడా వచ్చేసింది. వెనుక నుండి వస్తున్నాను. ఎందుకు అంటే ఈ అంధకార క్రియలు ఎలా చోటు చేసుకున్నాయి, ఆ అంధకార క్రియలు ఎవరిలో చోటు చేసుకున్నాయి అనేది చూస్తే అన్ని విభాగాలు కనబడతారు. మనం కనుక నెహెమ్యా గ్రంథములో ఇట్టి దోషములు, అపరాధములు చేసిన వారు నిజంగా ముఖ్యుల దగ్గర నుండి క్రింది వరకు అంటాడు. కాబట్టి అంధకార క్రియలు అనేవి ఎలా చోటు చేసుకున్నాయి అంటే యుద్ధం చేయడంలో బలహీనపడడం, వాక్యాన్ని, విశ్వాసాన్ని ఉపయోగించడములో వాక్యం తెలియదు, దేవుణ్ణి గుర్చిన విశ్వాసం అనే డాలును చేపట్టడం తెలియకుండా కృత్రిమంగా శరీర ప్రకారముగా యుద్ధం చేస్తే అదేం పని చేస్తుంది సాతాను మీద? కాబట్టి వాడి ఆయుధాలు మన మనసును తాకుతూ ఉన్నాయి, మన యొక్క కవచాలు శిరస్సును తాకుతున్నాయి, అలాగే ఛాతీని తాకుతూ ఉన్నాయి, మన యొక్క శక్తి కేంద్రాన్ని బలహీనపడుతుంది, నిలబడలేకుండా చేస్తుంది, అలాగే మన సమాధానం మీద దెబ్బతీస్తూ ఉంది, మన కవచాలను బలహీనపరుస్తుంది. కవచములు ధరించే విషయంలో కూడా మనం అప్రమత్తంగా లేకపోవడం ద్వారా ఏం జరిగింది? వాని యొక్క అంధకార క్రియలని చోటు చేసుకున్నాయి. యుద్ధం చేయడంలో నిర్లక్ష్యం, కవచములు ధరించడంలో నిర్లక్ష్యం, తద్వారా ఏమైపోయిందంటే అంధకార క్రియలు వ్యక్తి లోపలికి రావడం, వాడి యొక్క ఆయుధములు లోపలికి రావడం అనేది జరిగిన పరిస్థితులను మనం చూస్తాం. కాబట్టి అటువంటి సమయంలో కూడా ప్రజలు మేల్కొనలేక నిర్లక్ష్యాన్ని వహించి ఏమైపోయారంటే ఇదంతా సాధారణమే, పట్టించుకోవట్లేదు దాన్ని. అంధకారం లోపలికి వచ్చింది, అంధకార క్రియలు కనబడుతున్నాయి, వెంటనే అప్రమత్తం కావాలి, వెంటనే దాన్ని బయటికి పంపించాలి అని అందరూ ఒకటి కాకుండా శరీర భాగాలన్నిటినీ కూడా దాని మీద ఆసక్తి చూపించకుండా కన్నులు ఒకవైపు ఉంది, మనస్సు ఒకవైపు ఉంది, పాదములు ఒకవైపు నడుస్తున్నాయి. అన్ని భాగాలు కలిసి ఆ సాతానుకు సంబంధించిన దాన్ని, ఆ వైరస్ను బయటికి పంపించే పనిలోనే అన్ని ఉండాలి. కానీ అంత అప్రమత్తత లేదు. సంఘము కూడా, ఇక వ్యక్తి నుండి సంఘము దగ్గరకు వద్దాం. వ్యక్తి ఆ విధంగా ఉండాలి అంటే ప్రోగ్రామ్స్ అన్ని మానేసి ట్రీట్మెంట్ మీద మనసు పెట్టాలి. బిజీ షెడ్యూల్ అంతా పక్కన పెట్టి ఏం కావాలి? జాయిన్ కావాలి, దేవుని సన్నిధిలో జాయిన్ కావాలి, డాక్టర్ యొక్క పర్యవేక్షణలో ఉండాలి. నాకు బిజీ అంటే ఏమైపోతావు? దేవుని సన్నిధిలో ఉండాలి వ్యక్తి. ఇక సంఘములో ఆ విధంగా ఉన్నప్పుడు సంఘం అంతా ఏం చేయాలి? సంఘం అంతా కలిసి ఆ పనిని చూడాలి. ఏంటి పని? సంఘములోనికి ప్రవేశించింది ఒకప్పటి పరిస్థితి, అది దేవుని ఉగ్రతకు గురి అవుతుంది, దేవుని కోపానికి గురి అవుతుంది. కానీ మనం అక్కడి నుండి ఆ ప్రాచీన స్వభావమును వదులుకొని ఈ నవీన స్వభావాన్ని ఏం చేసాం? ధరించేసాం. మారు మనసును పొందుకున్నాం. క్రీస్తు యొక్క మనస్సు, నూతన పరచబడుచున్న దేవుని పోలికగా ఉన్న స్వభావాన్ని ధరించేశాం. ఇప్పుడు మన మనస్సు క్రీస్తు వలె ఉండుట, క్రీస్తు మాత్రమే మనల్ని ప్రభావితం చేయడం. ఎందుకంటే మనది నూతన మార్గము, నూతన స్వభావము. ఏంటి స్వభావము అంటే దేవుని పోలిక
సంఘములోనికి అవి వచ్చినప్పుడు సంఘం అంతా కలిసి ఆ పని చేయకుండా సంఘం ఏం చేస్తుందంటే దాన్ని ప్రక్కన పెట్టి వారి ఎక్స్పీరియన్స్ గురించి ఆలోచిస్తుంది, వారి విజయాల గురించి ఆలోచిస్తుంది సంఘం. మనము ఎన్ని విజయాలు సాధించాం, మన పేరు ఎంత గొప్పగా ఉంది, మనం ఎంత కష్టపడ్డాం, ఎటువంటి స్థితిలోనికి దేవుడు తీసుకొచ్చాడు, ఇదంతా ప్రక్కన పెట్టి ముందు వైరస్ను బయటికి పంపించాలి. సంఘం కూడా ఎలా ఉంది? సంఘము వీటిని ప్రక్కన పెట్టి ఘనతను గురించి ఆలోచిస్తుంది. దేవుడు ఎంత ఘనతనిచ్చాడు. ఇప్పుడు అది కాదు కదా ఆలోచించాల్సింది. మీరు కొరింథీ సంఘాన్ని గురించి ఆలోచిస్తే మీరు ఉప్పొంగుతున్నారేంటి? మీరు ఉప్పొంగుతున్నారు. అలాగే ఇట్టి అతిశయం అంతా కూడా చెడ్డది. మీరు ఈ అతిశయంలోనికి కాదు రావాల్సింది. మీరు అతిశయపడుతున్నారు అంటే మీ సంఘములో ఉన్న కొన్ని విషయాలు కలహాలు ఉంటే మీరేం చేస్తున్నారు? అతిశయపడుతున్నారు. అవన్నీ ప్రక్కన పెట్టి దేని గురించి మాట్లాడుతున్నారు? సంఘము యొక్క గొప్పతనాన్ని గురించిన చర్చ పెట్టుకున్నారు. మీలో కలహములున్నాయి, భిన్నాభిప్రాయాలున్నాయి, భేదాభిప్రాయాలున్నాయి. ఒకరితో ఒకరు కలిస్తేనే అభివృద్ధి అనేది జరుగుతుంది. ఆత్మీయమైన, దైవికమైన, దేవుని పోలికకు సంబంధించింది మీలో అభివృద్ధి జరుగుతుంది. దాన్ని ప్రక్కన పెట్టి, సమాధానాన్ని ప్రక్కన పెట్టి మీరేం చేస్తున్నారు? మీ గొప్పతనం గురించి ఆలోచిస్తున్నారు. మరి ఈ యొక్క భేదాభిప్రాయాలు, ఈ కలహాలు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తాయి? దేవుని రాజ్యానికి తీసుకుని వెళ్ళవు కదా. ఈ కలహములు ఏంటి అంటే మీ ప్రయాణంలో కలహం అనేది కనబడుతుందంటే మీ ప్రయాణం ఎటువైపు? ఇటు వెళ్తే ఎటు వెళ్తావు? నీ ప్రయాణంలో ఏముండాలి? సమాధానం ఉండాలి, ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. ఈ ప్రయాణము కదా దేవుని వైపు నిన్ను తీసుకొని వెళ్తుంది. కానీ ఇవన్నీ పెట్టుకొని మీరేం చేస్తున్నారు? ఉప్పొంగుతున్నారు. మీరేం చేయాలి? అలాగే ఇటువంటివన్నీ లోపలికి వస్తుంటే వెంటనే చర్యలు తీసుకోవట్లేదు. మీరు చర్యలు తీసుకోవట్లేదు. అన్యజనులవన్నీ కూడా సంఘంలోనికి వచ్చి, లోకములో ఉన్నదంతా సంఘములోనికి వచ్చి, సంఘమే పైన పేరు, లోపలంతా లోకముగా మారుతూ ఉంటే ఆ వైరస్ అందరికీ వస్తూ ఉంటే అప్రమత్తత ఏది? అందరూ కలిసి ఆ యొక్క చెడును బయటికి పంపించడం ఏది? దేవుని సన్నిధికి వెళ్లకుండా చేసేదాన్ని బయటికి పంపించకుండా ఏం చేస్తున్నారు అందరూ కలిసి అనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. మనము ఈ 1 కొరింథీలో అటువంటి అనేకమైన విషయాలు చూడగలం. ఇటువంటి నిర్లక్ష్యం ద్వారానే అంధకార క్రియలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత కూడా అప్రమత్తత లేని పరిస్థితి, వాటితో సంబంధము లేకుండా చేసుకోవడం లేదు. కాబట్టి ఏం చెప్పాడంటే కొరింథీకు రాస్తూ, ఒకసారి మనం చూద్దాం 5వ అధ్యాయము 6లో మీరు అతిశయపడుట మంచిది కాదు, మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతయు పులియజేయనని మీరు ఎరుగరా? ఇప్పుడు పులిసిన పిండి అంటే చెప్పే విషయాలు అనేకములో అతిశయం ఒకటి అని చెప్తున్నాడు. ఈ అతిశయపడుట పులిసిన పిండి, ఇది మిమ్మల్ని ఏం చేస్తుంది? మొత్తాన్ని కూడా పులియజేస్తుంది, శరీర సంబంధంగా మార్చేస్తుంది. ఆ శరీరంతో ఏం చేస్తావు? చావు దగ్గర సరెండర్ అయిపోతావు. శరీరంతో ఏం చేస్తాం మనం? కాబట్టి శరీర సంబంధంగా కాదు, నువ్వు ఆత్మ సంబంధముగా నువ్వు రూపాంతరం చెందాలి. మర్త్యమైనదే అమర్త్యతను ధరించుకోవాలి. క్షయమైపోయేదే అక్షయతను ధరించుకొనవలసి ఉంది. అది మన ఎదురు చూపు. అది ఆ విషయాన్ని గురించి ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ 11వ వచనములో ఎప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవరైనా సంఘము అంటే ఎవరైనా కూడా జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధకుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకొనువాడు గాని అయ్యున్న ఎడలా అట్టివానితో సాంగత్యము చేయకూడదు, భుజింపను కూడదని మీకు వ్రాస్తున్నాను. వీళ్ళకి ఆ అప్రమత్తత లేదు. వీళ్ళకి అప్రమత్తత లేదు. ఇలాంటివి జరుగుతూ ఉన్నా, ఇలాంటి పరిస్థితి వస్తున్నా కూడా, జారత్వము చోటు చేసుకున్నా, లోభత్వము చోటు చేసుకున్నా,
విగ్రహారాధనకు చోటు చేసుకున్నా, అనగా ధనమునకు పెద్దపీట వేసేది చోటు చేసుకున్నా, తిట్టుబోతులుగా ఉన్నా, త్రాగుబోతులుగా ఉన్నా, దోచుకొనువాడు. దొంగలు ఒకటైతే దోచుకోవడం మరొకటి. దోచుకోవడం అంటే ఏంటి అనేది కూడా చాలా సూక్ష్మంగా, ఇవన్నీ చాలా సూక్ష్మంగా ఆలోచించాల్సిన విషయాలు. మనకు సంబంధించిన దాన్ని వెల ఇచ్చి తీసుకోలేకుండా కనిపించే ప్రతిదాన్ని ముట్టడం, తీసుకోవడం అంతా ఏమవుతుంది? దోచుకోవడం అవుతుంది. మీకు అర్థమవుతుంది? ట్రక్ వెళ్తుంది అనుకోండి, అందులో తినే పదార్థాలు ఉన్నాయి అనుకోండి, ఆ ట్రక్కి యాక్సిడెంట్ అయిపోయి ఓపెన్ అయిపోయి మొత్తం రోడ్డు మీద పడి ఉన్నాయి అనుకోండి, ఏం చేస్తుంటాం మనందరం? సంచిలో అన్నిటినీ వేసుకొని మంచిగా చక్కగా పోటీ. దాన్ని ఏమంటారు? దాన్నే దోచుకోవడం అంటే. మన దొంగలం కాదు, మళ్ళీ దొంగలంటే మళ్ళీ వేరు. నేను క్రింది వచనాల్లో ఇవన్నీ మీకు చూపిస్తాను. దొంగలు, దోచుకునే వారు, ఈ డిఫరెన్స్ అంతా కూడా ఇక్కడ రాశాడు. అది మన సూక్ష్మంగా లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి మనం ఆలోచిస్తాం, ఎందుకంటే నీతి చేత నన్ను నింపుకోవాలి. నీతి కాని దాని చేత నింపుకుంటే నేను నిత్య జీవాన్ని చూడలేను. అది ఇక్కడ ముఖ్యం. మన జీవితాన్ని నీతి చేత, న్యాయం చేత నింపుకోవడానికి ఎందుకింత కష్టపడాలి? ఎందుకంటే నీతి ద్వారా నీవు నిత్య జీవాన్ని పొందుతావు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుడు మనల్ని రక్షించాడు, తర్వాత రక్షణలో నడిపిస్తున్నాడు, జీవింపజేస్తున్నాడు. నేను రక్షణ పొందాను అయిపోయింది కాదు. ఆ రక్షణ అనే శిరస్త్రాణం, దీని గురించి మనం నేర్చుకుంటాం. అది ధరించే ఉండాలి. నీవు రక్షణ పొందాను అయిపోయింది, అది ముగిసిపోయేది కాదు. ఆ రక్షణలో ఆ సాక్ష్యం ఈరోజు కూడా ఉండాలి. నేను రక్షణ పొందిన వ్యక్తిని అనేది ఈరోజు కూడా కనబడాలి. కొంతమందికి శిరస్త్రాణమే ఉండట్లేదు. వీళ్ళు రక్షణ పొందారా? వీళ్ళు రక్షించబడిన వారేనా? ఎందుకు ఆ ప్రశ్న తలెత్తుతుంది? శిరస్త్రాణం లేదు, ఆ రక్షణ అనుభవం లేదు. రక్షణ పొందిన వ్యక్తి యొక్క ఆ ఆలోచనలు, ఆ నిర్ణయాలు, ఆ ప్రత్యేకత అది కనిపించడం లేదు. వీళ్ళు రక్షణ పొందిన వారేనా? రక్షణ ఉందా? రక్షించబడిన వ్యక్తి నాశనకరమైన అన్నిటిని కూడా, ఈ మార్గం అంతా కూడా నాకు నష్టమే తప్ప లాభం లేదు. కాబట్టే కదా దాన్ని అంతటికి స్వస్తి పలికి నూతన మార్గంలోనికి వచ్చాం. మరలా అటువైపు తిరగడం, మరలా అటువైపు చూడడం. రక్షణ ఉన్నదా? రక్షణ పొందాడా? శరీర కార్యాల వైపు చూస్తున్నాడేంటి? శరీరంతో ఎక్కడికి వెళ్తావు నువ్వు? దేవుడు మనకు నేర్పించింది ఏంటి? దేనికోసం? నిత్య జీవం కోసం. ఆ విషయాలన్నీ కూడా మనము గ్రహించవలసి ఉంది. కాబట్టి ఇక్కడ చూస్తున్న దోచుకొనువారు అనే విషయాన్ని చెప్తున్నాడు. అయ్యున్న ఎడల అట్టివానితో సాంగత్యం చేయకూడదు, భుజింపనూకూడదు. ఎందుకు రాశాడు? వీళ్ళకి లేదు, వ్యక్తికి లేదు. వ్యక్తిలో ఉన్న విభాగాలన్నీ ఒకటైపోయి ప్రోగ్రాం అంతటిని ఆపివేసి ఈ వైరస్ను బయటికి పంపించడమే ముఖ్యం అని టైం తీసుకోవట్లేదు. అలాగే ఆ వైరస్ సంఘములోనికి వచ్చినప్పుడు సంఘమంతా ఒకటై ఈ వైరస్ను బయటికి పంపించడమే ముఖ్యం అని సంఘమంతా అలా అలర్ట్ కావడం లేదు. కాబట్టి ఏం జరిగింది? ఆ వైరస్ మెల్లిమెల్లిగా అనేకులకు వ్యాపిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడు? అపోస్తలుడైన పౌలు స్టెప్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు నేను మీకు రాసేది ఏంటంటే, ఇదిగో ఈ లక్షణాలు, ఇవేం చేస్తున్నాయి? నిన్ను అన్యునిగా చేస్తున్నాయి, నిన్ను లోక సంబంధిగా చేస్తున్నాయి. ఈ లక్షణాలు నిన్ను మోసం చేస్తున్నాయి. మోసపోకుడి అంటే మోసపోతున్నావు. ఏంటి మోసపోతుంది? నేను ఐగుప్తును దాటేశాను, సముద్రాన్ని దాటేశాను, యోర్దానును దాటేశాను. అన్ని దాటావు కానీ
ఆ ఐగుప్తు ఆశలు నిన్ను విడిచిపెట్టట్లేదు. నీ మనస్సులో ఐగుప్తు పోవడం లేదు. లేదా దేవుడు చెప్పిన కనాను మీద నీ యొక్క ఆ యొక్క మనస్సు లేదు. నీ మాటలు కానీ, నీ నడక కానీ దానికి సహకరించట్లేదు. ఆగిపోవడానికి, వెనక్కి చూడడానికి, వెనక వైపు ఆకర్షించబడడానికి ప్రయత్నం జరుగుతుందేంటి? కాబట్టి అరణ్యంలో రాలిపోయిరి అనేది మనం చూస్తాం. 1 కొరింథీ 10వ అధ్యాయంలో ఈ విషయాలు చెప్తాడు. దేవునికి ఇష్టమైన వాటి మీద వారికి ఆశలు లేవు. దేవునికి ఇష్టము కాని వాటిని వారు కోరుకుంటున్నారు. వాటిని ఎప్పుడు చూశారు? వాటిని ఎప్పుడు ఆలోచించారు? అవి ఎప్పుడు ఆశించారు? దురాశ ఎప్పుడు చోటు చేసుకుంది లోపల? ఆశించగలిగిన వాటిల్లో అది ఉండకూడదు, అది లేదు. దేవుడు మన కొరకు పెట్టిన వాటిల్లో అవి లేవు. కాబట్టి సంఘానికి చెప్తున్నాడు, ఇదిగో ఇలాంటి పరిస్థితి ఉంటే, జారుడుగా ఉంటే, లోబిగా ఉంటే, విగ్రహారాధకుడుగా ఉంటే, ఈ తిట్టుబోతుగా ఉంటే, త్రాగుబోతుగా ఉంటే, దోచుకునేవాడుగా ఉంటే ఏం జరుగుద్ది? నువ్వు దేవుని రాజ్యాన్ని చేరలేవు. సమస్య అది. కానీ వీరేమనుకుంటున్నారు? మనం ఎవరమైనా మనం ఐగుప్తు దాటాం, మనం ఎవరమైనా మనం ఎర్ర సముద్రం దాటాం, మనం ఎవరము ఐగుప్తు దాటాం, ఎర్ర సముద్రం దాటాం, యోర్దాను నదిని కూడా దాటాం. ఇవన్నీ చెప్పుకుంటున్నారు. కానీ మీ లోపల ఇదిగో ఇటువంటివి మీరు ఆశించే వాటిలో దేవుడు వద్దనే ఆశిస్తున్నారు. అసలు అవి ఎప్పుడొచ్చాయి? ఆశించే లిస్టులోకి ఎప్పుడొచ్చాయి? నువ్వు ప్రతిష్ఠించుకున్నది ఏది? ప్రత్యేకపరుచుకున్నది ఏది? రక్షణలో పూర్తిగా లోకము నుండి దేవుని వైపు తిరిగినదేది? ఇటు లోకం వైపు ఉన్నది పూర్తిగా వెనక్కి 180 degrees కదా, పూర్తిగా వెనక్కి తిరిగింది ఏది? ఆ ప్రతిష్ఠించుకున్నది, ఆ ప్రత్యేకంగా ఉన్నది ఏది? అది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఇటువంటివన్నీ కూడా చోటు చేసుకున్న పరిస్థితిని గురించి రాస్తున్నాడు. 6వ అధ్యాయం, 1 కొరింథీ 6వ అధ్యాయములో ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇక్కడ కలహపడుతున్నారు అనేది చెప్పాడు. 7లో ఒకరి మీద ఒకడు వ్యాజ్యమాడుతున్నాడు. 6లో చెప్పాడు కదా, సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసుల ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. వ్యాజ్యమాడమే తప్పంటే మళ్ళీ ఆ వ్యాజ్యము అన్యజనుల ఎదుట వ్యాజ్యం ఆడుతున్నాడు. చూడండి, వ్యాజ్యమే సమస్య అంటే. అందుకేం చెప్తున్నాడు? ఒకడి మీద ఒకడు వ్యాజ్యం ఆడటం మీలో ఇప్పటికే కేవలం లోపం. అది లోపము. అది ఏమనుకుంటున్నారు మీరు? అది లోపం. దానికంటే కూడా నువ్వు సహనాన్ని గొప్ప చేయొచ్చు, దానికంటే కూడా సమాధానాన్ని గొప్ప చేయొచ్చు, దానికంటే. కానీ వీళ్ళు దానికంటే అదేం గొప్ప? మేము ఎందుకు వ్యాజ్యం ఆడుతున్నాం తెలుసా? ధనం కోసం. ఆ ధనం, ఎంత ధనాన్ని పట్టుకుని నువ్వు పరలోకం వెళ్తావు? కానీ సహనముతో నువ్వు వెళ్ళగలవు. సమాధానముతో నీవు సాతానుతో యుద్ధం చేయగలవు, ధనంతో యుద్ధం చేయలేవు. మొదటిగా అన్యాయస్తులు దేవుని రాజ్యంలోకి వారసులు కానేరరు. అన్యాయం చేయడం ద్వారా ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు? దేవుని రాజ్యము యొక్క వారసత్వాన్ని, హక్కును కోల్పోతున్నాడు, పోగొట్టుకుంటున్నాడు. అక్కడ ఎంత జాగ్రత్తగా ఉండాలి దాంతో. న్యాయమో అన్యాయమో అంటే ఎలా, ఎంత జాగ్రత్త పడాలి చూడండి. దేవుని రాజ్యములకు సంబంధించిన విషయాలు చూస్తున్నాం. తర్వాత ఇక్కడ చెప్పిన విషయాలు, తర్వాత 10 విషయాలు ఇక్కడ అన్యాయం గురించి చెప్తే 11వ విషయంగా మనం దీన్ని చెప్పొచ్చు. కాబట్టి 11 విషయాలు చెప్తున్నాడు. మొదటిగా అన్యాయము అని చెప్తున్నాడు. తర్వాత జారులైన, విగ్రహారాధకులైన, వ్యభిచారులైన, ఆడంగితనము గలవారైన, పురుష సంయోగులైన, దొంగలైన, లోబులైన, త్రాగుబోతులైన, దూషకులైన, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అనే విషయం చెప్పాడు. దేవుని రాజ్యమునకు వారసులు కాలేరు. మీరు గనక ఇలాంటి విషయాల్లోనికి వస్తే, మీరు అన్యాయం చేస్తే దేవుని రాజ్యమునకు వారసుడు కాదు. మోసపోకుడి అనే విషయాన్ని చెప్పాడు కదా ఇక్కడ. మోసపోకుడి, ఎందుకంటే మోసపోతున్నా.
అలా ఉన్నా ఏం కాదు, రక్షణ పొందాను కదా, ప్రభుని తెలుసుకున్నాను కదా, చర్చికి వస్తున్నాను కదా, వాక్యం వింటున్నాను కదా. మీకు అర్థమవుతుందా? మనము ఎలా ఉండాలి అనేది ఒకటి నిర్ణయించాడు దేవుడు. వెలుగు సంబంధులు ఇలా ఉండాలి అన్నప్పుడు మనం అలా ఉండకపోతే మనల్ని చీకట్లోకి తోస్తాడు కదా. అప్పుడు వెలుగు చీకటి ఎలా? అది క్రియల ద్వారా అనేది మనము గుర్తించాలి. అందుకే ఈ విషయాలను గురించి మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని రాజ్యములకు సంబంధించిన హక్కును మనం కృప ద్వారా పొందుకున్నా కూడా యుద్ధం జరుగుతుంది. సాతాను యుద్ధం చేస్తున్నాడు. సంఘంలో ఉన్న నాకు పెద్ద సమస్య లేదు అనుకుంటాడు. ఎవరు? సాతాను. అక్కడి నుండి ఓడించే విధానం, అక్కడి నుండి దూరం చేసి కాదు. మోసపోకుడి అంటే నువ్వు సంఘములో ఉన్నా కూడా, చూసారా, సంఘములో ఉన్నా కూడా నువ్వు ఎలా ఉండాలి అనేది చాలా ప్రాముఖ్యం. ఆ విషయాలన్నీ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి మోసపోకూడదు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని రాజ్యములకు సంబంధించిన హక్కు మనం కోల్పోతున్నాం. ఈరోజు జారులుగా ఉన్నా మేము దేవుని రాజ్యానికి సంబంధించిన వ్యక్తులు అనుకుంటున్నారు. ఆ జారత్వంతో తెగతెంపులు చేసుకోవచ్చు కదా, దేవుడు అనుగ్రహించిన వివాహ వ్యవస్థలోనికి రావచ్చు కదా. రావట్లేదు. రాకుండా మేము మోసపోవట్లేదు. ఏంటిది అనేది మనం గ్రహించాలి. అలాగే విగ్రహారాధన పరిస్థితి, దేవునితో సమానముగా దేన్నో నిలబెట్టడం, ఆ పరిస్థితి దేవునితో సమానంగా. కొంతమందికి మనసే విగ్రహారాధన. ఎంత అంటే నా మనసు చెప్తే ఇక వినను, ఎవరి మాట వినను అంటే అందులో దైవజనులు ఉంటారు. అందులో దైవజనులు అంటే వాళ్ళు ఏమి చెప్తారండి? వాక్యమే చెప్తారు. మీరు దైవజనులు వాక్యం చెప్తే వాక్యంలోని చెప్పండి అని మీరు అడగొచ్చు. వారు దైవజనులు అంటే దైవ అనే గుర్తింపు ఉంది. అక్కడ నా మనస్సు కంటే దైవికమైన సూత్రాలు కూడా ముఖ్యం కాదనుకుంటారు. కొంతమందికి వారి కడుపే దేవుడు. అలాంటి వాళ్ళు ఉపవాసాన్ని ఎంచుకుంటే జయిస్తారు. అర్థమవుతుందా? కొంతమందికి ధనమే దేవుడు, కొంతమందికి మనసుకి ఎంత పెద్ద పీట తెలుసా? దేవుడు చెప్పిన వినరు. కానీ క్రైస్తవ మతం. మనస్సు దేవుడు అంటే నువ్వేం చేస్తావు? విగ్రహారాధన చేస్తావు. నీ విగ్రహం ఏంటి? మనస్సు. తర్వాత వారి కడుపే వారి దేవుడు. ఇంకా చాలా లోతుల్లోకి వెళ్ళొచ్చు మనం. కడుపే అంటే అక్కడ సుఖము అనే మాటను తీసుకొచ్చాడు. సిలువకు శత్రులుగా ఉన్నారు. సుఖము, భూ సంబంధమైన విషయాలు, సౌకర్యాలు, సుఖాలు అనే అంశాన్ని తీసుకొచ్చాడు. ఈ సుఖాలతోనే జీవితమా? యాత్రికుడుగా ఉంటావా? యాత్ర చెయ్యాలి నువ్వు. దేవుని రాజ్యమునకు చేరడమే నాకు ముఖ్యం. ఆ రాజ్యము కొరకే నా ప్రయాణం అని కాకుండా ఇక్కడే నాకు అన్ని కావాలి, ఇదే నా ఇల్లు అన్నట్లుగా ఉండడం కూడా ఎంత ప్రమాదకరమైన పరిస్థితి. కాబట్టి విగ్రహారాధనలో ఉన్నట్టు కూడా చాలా మందికి తెలియదు. ఎప్పుడు తిండిని గురించి ఆలోచిస్తూ ఉంటారు. అలాగే చాలా విషయాలు ఉన్నాయి. విగ్రహం అన్న దాంట్లో చాలా విషయాలు. నువ్వు దేవునితో సమానంగా దాన్ని పెట్టకూడదు. తిండి అనేది తినడానికి దేవుడు ఆహారం ఇస్తున్నాడు, ఇవ్వట్లేదా? ఉపవాసంతో చచ్చిపోయే ఏమన్నా భక్తిలోకి రాగానే ఉపవాసం ఉండి దేవుణ్ణి కలుసుకుని అంతవరకు ఇక అనేది ఏమైనా ఉందా? లేదు. ఆహారాన్ని ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు? తిండిపోతు కావడానికి కాదు. తిన్నాను మళ్ళీ తినాలి. అర్థమవుతుందా? నేను తిన్నాను, మళ్ళీ తిండి మీద నా మనసు పెట్టాలి, తిండికి సంబంధించిన సమకూర్చుకోవాలి. తిండి అనేది జీవితంలో ఒక్క భాగము. తిన్న తరువాత ఎందుకు నీవు ఉన్నావో దాంట్లోకి వెళ్తావు. ఆ పనిలోకి, ఆ వ్యక్తిత్వంలోనికి వెళ్ళడానికి దేవుడు ఇచ్చాడు. ఆహారాన్ని ఎందుకు ఇచ్చాడు? ఆహారం తిని మళ్ళీ ఆహారం కొరకు ఆలోచించి మళ్ళీ ఆహార పదార్థాల మీద మనసు పెట్టుకొని వాటిని సమకూర్చుకొని మళ్ళీ తినడానికైనా బ్రతుకుతున్నావు నువ్వు?
అనే పరిస్థితి తిండిపోతుతనం అంటే. అలాగే ప్రతి విషయం. ఎందుకు దేవుడు మన అవసరతలు తీరుస్తున్నాడు అంటే దాని స్థానం ఏంటో తెలుసుకొని అక్కడి నుండి విడుదల పొంది నువ్వు చేయాల్సిన పనుల్లో ముందుకెళ్ళడానికి. మనం గ్రహించాలి, ఏదైనా ఎందుకు తీరుస్తున్నాడు అవసరతలు? జీవితంలో అసలైన దాని మీద మనసు పెట్టడానికి. కానీ కొంతమంది సైతాను దాడిలో చిక్కుకొని దేవుడు ఆహారాన్ని ఇస్తున్నాడని ఆహారాన్ని దేవుడిగా చేసుకుంటున్నాడు. కడుపే దేవుడు. తినడానికి ఎందుకు ఇస్తున్నాడు నీకు? తిన్న తర్వాత ఈ తిండి స్థానం ఏంటో నువ్వు తెలుసుకొని నువ్వు అక్కడే కూర్చుంటే మరణం వస్తుంది. నిత్య జీవం కొరకైన కార్యాలు నువ్వు చేయాలి, దేవుని రాజ్యం కొరకైన పనులు నువ్వు చేయాలి. అందుకు దేవుడు ఇచ్చాడు. మన అవసరతలు ఎందుకు దేవుడు తీరుస్తున్నాడు అనే దాంట్లో ఎంత పెద్ద విషయం ఉంది. అది మనం గ్రహించాలి, అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని వాక్యములో మనం చూస్తున్నాం, మోసపోతున్నారు. అది ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం. మోసపోతున్నారు. దేవుని రాజ్యమునకు సంబంధించిన హక్కు కోల్పోతున్నా కూడా వారు తెలుసుకోవడం లేదు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. దేవుని వాక్యములో మనము మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 22 నుండి చూస్తే, 7వ అధ్యాయం 22 నుండి చూస్తే, ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఎవరితో ఎవరితో చెప్తాడు? అక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళు బయట ఉన్నారు, లోపలికి రానివ్వట్లేదు దేవుడు. చూసారా? ఎందుకు? ఆడ పేరు మాయమైపోయింది కాబట్టి వారికి డోర్ వేయబడింది. ఇప్పుడు వారు అడుగుతున్నారు, ప్రభువును పిలుస్తూ ఉన్నారు, ప్రభువా ప్రభువా మీ నామములో మేమేం చేసాము? దయ్యములను వెళ్ళగొట్టాం. దయ్యములు వెళ్ళగొట్టేవారు ఎవరు? సేవకులు లేదా పరిచారకులు, సంఘములో ముఖ్యులైన వ్యక్తులు. వాళ్ళు ఎందుకంటే బయట ఉన్నారు? వాళ్ళు అసలు ముందు సీట్లలో ఉండాలి కదా, లేకపోతే రెండో వరుసలో ఉండాలి కదా. వాళ్ళేంటి బయట ఉన్నారు? అది ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఎందుకు ఈ విషయాన్ని గురించి మరలా మనం ఒక వర్తమానం వింటున్నాం అంటే చాలా విషయాలు. ఇది మీ మీ యొక్క, ఇక నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను కనుక ఇది మీకు అర్థం కావాలి. ఎందుకు వింటున్నాం? లోపల జరుగుతున్నది ఏంటి? లోపల జరుగుతుంది ఏంటి? సాతాను చేసే యుద్ధం బయటికి కనిపించట్లేదు, లోపల నుండి చేస్తున్నాడు వాడు యుద్ధం. అక్కడ అప్రమత్తంగా ఉండేవారు ధన్యులు. ఇది మనం నేర్చుకోండి. లోపల అప్రమత్తంగా ఉండాలి. నీ ఆలోచనలు అప్రమత్తంగా ఉండాలి. అలాగే సాతాను అనేకమైన వాటిని మన దగ్గర తీసుకొని వస్తూ ఉంటాడు, అనేకమైన విషయాలు. వాటి ద్వారా నీ జీవితము ప్రత్యేకంగా ఉండగలదా? దేవుడు మనల్ని పరిశుద్ధులగుటకే పిలిచాడు కానీ అపవిత్రులుగా ఉండడానికి కాదు. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 3 నుండి 8 వరకు అక్కడ చాలా విషయాలు చెప్పాడు. కాబట్టి మనము మన జీవితంలోనికి ఏదొస్తున్నా అది నిన్ను పవిత్రంగా ఉంచగలదా? ఇప్పుడు ఇవన్నీ కూడా సాతాను నేను ఇస్తాను రమ్మని పిలుస్తాడు వాడు. నీకు అర్థమైందా? కానీ వాడెందుకు చేస్తున్నాడు అనే దాంట్లో వాడు నీ కొరకు వల పన్నుతున్నాడు. ఎర అనేది ఎప్పుడు ఆహారం కాదు. ఎర వేయడం అనేది అది నీకేదో ఆహారం పెట్టడం కాదు, నిన్నే ఆహారంగా మార్చడం, నిన్నే వేటాడడం. సాతాను చేసేదంతా ఇటువంటి పని అని దేవుని వాక్యం రాయబడి ఉంది. వాడు వలలు పన్నుతున్నాడు, సంతోషిస్తున్నాడు, అనేకమైన వాటిని నేను లోపరుచుకున్నానని సంతోషిస్తున్నాడని శత్రువు గురించి వ్రాయబడింది. కాబట్టి మనం గ్రహించాలి. ఇక్కడ చూస్తున్నాం, వారు చెప్తున్నారు, వారు ప్రభుతో మాట్లాడుతున్నారు, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? ప్రవచించేవారు. నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? దయ్యములు వెళ్ళగొట్టేవారు. నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అద్భుతములు చేసేవారు. ఎవరు చేస్తారు? ప్రవచనాలు ఎవరు చెప్తారండి? చెప్పాలంటే మామూలు విషయమా?
ప్రవచించడం అన్న దాంట్లో మనం 2 రకాలుగా ఆలోచిస్తే, ఒకటి దేవుని వాక్య మర్మాలు, దేవుని వాక్యములో దాగి ఉన్న దేవుని మాటలు కనిపెట్టేవారు ఒకరైతే, దేవుడు మాట్లాడగా విని పలికేవారు రెండోది. వీరిని ఎందుకు తీసుకున్నాడు? మోసము నుండి విడుదల పొందాలంటే వీరిని తీసుకోవాల్సి ఉంది అక్కడ. వీరిలాంటి వారిలో కూడా ఏముండాలి? అప్రమత్తత ఉండాలి. కాబట్టి ప్రవచించేవారు, దయ్యములు వెళ్ళగొట్టేవారు, అలాగే అనేకమైన అద్భుతములు చేయలేదా? అంటే వీరు అద్భుతములు చేయలేదు కానీ వీరు ప్రార్థన చేశారు, దేవుడు అద్భుతాలు చేశాడు. అంతే కదా? వీరు అద్భుతాలంటే వీరేం చేస్తారండి? ప్రార్థన చేస్తారు, దేవుడు అద్భుతాలు చేస్తాడు. దాని అర్థం అదే. వీరు ప్రార్థన చేశారు, వీరు విశ్వాసంతో నిలబడ్డారు, ఎందుకంటే దేవుడు వారికి వరాలు ఇచ్చాడు, కార్యాలు జరుగుతూ ఉన్నాయి. అప్రమత్తత ఏది? వీరిప్పుడు బయట ఉన్నారండి. ఎందుకు అంటే అక్రమము చేయువారులారా అని అన్నాడు. వారు ఏం చేశారంట? అక్రమం. క్రమము అన్న దాంట్లో నుండి క్రమము కానిది సాతాను ఆఫరిగిస్తే పోనీలే అనుకున్నారు. మీకు అర్థమైందా? అది శరీరానికి అవసరమైందో, మనసుకు అవసరమైందో, అది ఏదో ఒకటి. కానీ ఆ వచ్చే వాటిలో క్రమము అక్రమం ఉంది, చూసారా తేడా? వ్యత్యాసం ఉంది. అక్రమమైన దాన్ని వీళ్ళు కోరుకోలేదు, కావాలనుకోలేదు, ప్రయత్నాలు చేయలేదు, అదే వచ్చింది. వీళ్ళు వెళ్తూ ఉండగా సాతానే వీళ్ళు గొప్ప వ్యక్తులని వాడే ఆఫర్ తీసుకొచ్చాడు. దీని యుద్ధములను గురించి, ఆ యుద్ధం చేయటం గురించి అంశంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. వీరేం చేశారంటే, మనమేమైనా ఆలోచించామా? మనమేమైనా కావాలనుకున్నామా? మనమేం వెతికామా? అదే వచ్చింది మన దగ్గరికి అని దాని పట్ల ఉదాసీనంగా ఉన్నారు. అది అక్రమమైనది. అది అక్రమమైందే కానీ దాని పేరు ధనం కావచ్చు, అక్రమమైందే కానీ దాని పేరు ఘనత కావచ్చు, సన్మానం కావచ్చు, బహుమానం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ప్రమోషన్ కావచ్చు. మీకు అర్థమవుతుందా? బిలాము దగ్గరికి ఎవరు వచ్చారు? రాజు ముఖ్యులైన వ్యక్తుల్ని పంపించాడు. ఆయన దగ్గరికి వెళ్ళాలన్నా కూడా వీళ్ళకు వీలు కాదు, వాళ్ళని కలవాలన్న వీలు కాదు. అలా దేశములో ప్రధానమంత్రుల్ని పంపించాడు ఇంటికి రాజు. ఆ ప్రధానమంత్రుల్ని వీళ్ళు కలవాలంటే కూడా వీలు కాదు. అటువంటి వ్యక్తులు తన ఇంట్లో వచ్చి తన కోసం ఏం చేస్తున్నారు? పడిగాపులు కాస్తున్నారు. ఎటువంటి ఆఫర్ వచ్చిందండి? ఈ దేశములో ఒక్కసారిగా అతనికి ఎంత ఘనత వచ్చిందంటే, ఈ దేశంలో ప్రధానులైన వ్యక్తులు నా ఇంటి ముందు వెయిట్ చేస్తున్నారు నా కోసం అనేది వచ్చింది. కానీ దాన్ని ఇప్పుడు ఆశించుట కోసము ఏం చేయాల్సి వస్తుంది? దుర్నీతిని చేయాల్సి వస్తుంది. దుర్నీతి అంటే పెద్ద విషయం ఏం లేదు. యుద్ధం చేయడానికి దేశం అంతా రెడీగా ఉన్నారు, నువ్వు ప్రారంభోత్సవం ఒకటి చేయాలంతే. వేరే వాళ్ళు వచ్చారు మన దగ్గరికి, మనం యుద్ధం చేయాలి, యుద్ధానికి అందరం రెడీగా ఉన్నాం, జస్ట్ ఒక చిన్న ప్రేయర్ మీరు చేయాలంతే. మీకు అర్థమైంది? అంత 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 చిన్న విషయం. వచ్చి ఏం చేయాలి? వీరికి విజయం కలుగును గాక, వీరి శత్రువులు ఓడిపోవుదురు గాక అన్న ఒక్క మాట పలుకు చాలు. అంత చిన్న ఆఫర్. ఈ దేశంలో నిన్ను ఏ రేంజ్లో పెడతామంటే, రాజు తలుచుకుంటే, రాజు ఏమంటున్నాడు తెలుసా? నిన్ను గొప్ప చేయలేనంత లేనివాన్ని అనుకుంటున్నావా అంటున్నాడు రాజు. నిన్ను గొప్ప చేయడం నా చేతుల్లో లేనంత దీనున్నా నేనేమైనా? నేను తలుచుకుంటే నిన్ను ఎంత గొప్పవానిగా చేయగలనో తెలుసా అంటున్నాడు. ఆఫర్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. కానీ చేయాల్సిన పని ఏంటి? అక్కడ వెళ్ళి ప్రార్థనలో ఒక మాట, శత్రువులు నశించాలి. ఎదురుగా నిలబడింది ఎవరు? మోషే. ఎదురుగా నిలబడింది ఎవరు? దేవుని యొక్క సైన్యం. అంటే దేవదూతలు తెలుసు, దేవదూతల కంటే శక్తివంతమైన వ్యక్తులు. పేరేంటండి? దేవుని యొక్క
సైన్యం, ఆ సైన్యానికి నేను అధిపతినని పరిచయం చేసుకుంటాడు భూమి మీద ఎక్కడైనా. ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి అయిన వాణ్ణి మాట్లాడుతున్నాను అంటాడు ఆయన. అంటే ఆ సైన్యము చూడ్డానికి ఎలా ఉంది? శరీరంతో ఉంది, మరణానికి లోనయ్యే విధానంలో ఉన్నారు, కానీ చూడ్డానికి అలా ఉన్నారు, కానీ లోపలది కాదు. లోపల అంత దేవుని ఏర్పాటు ఉంది, దేవుని సెట్టింగ్ మొత్తం ఉంది, దేవుడి ఏర్పాట్లు చాలా శక్తివంతంగా ఉంది. వాళ్ళు నిలబడితే చాలు. దేవుడు కూడా మనల్ని ఇలా ఉంచాడు, కానీ ఎలా ఉన్నాం మనం? సాధారణంగా దేవుని నమ్ముకున్న ఎలా ఉన్నాం? సాధారణంగా ఉన్నాం. కానీ మన చుట్టూ దేవుని ఏర్పాట్లు ఎలా ఉన్నాయో తెలుసా? పట్టిందల్లా బంగారం అనే మాటలు వింటారు కదా, అది సరిపోదు. దేవుడు మనకు కోసం చేసిన ఏర్పాట్లు. మనం పట్టిందల్లా బంగారం అయినా కూడా బంగారం నశిస్తుంది. నశించందే దేవుడు నీ కోసం ఏర్పాటు చేశాడు. నువ్వు పట్టిందల్లా దాన్ని ఏమనాలి? మహిమను ఏర్పాటు చేశాడు. నువ్వు చేసే పనికి దేవుడు జీతం ఇవ్వాలనుకుంటున్నాడు, తరగని సంపదను ఇవ్వాలనుకుంటున్నాడు. చూడండి అది ఎంత శక్తివంతమైంది. ఇశ్రాయేలు సైన్యము దేవుని సైన్యం. చూడడానికి మనుషులుగా ఉన్నారు, కానీ ఎదురుగా ఎవరున్నారు? ఇటు బిలాము ఉన్నాడు, నిజమే, దేవుని నుండి గొప్ప విషయాలు పొందుకున్నాడు, కానీ నీకంటే శక్తివంతమైన వ్యక్తులు అటువైపు ఉన్నారు. అది కూడా తెలుసుకోవాలి కదా. వాళ్ళు శపించడానికి వాళ్ళు ఏ తప్పు చేయలేదు, వాళ్ళు శిక్షించమంటున్నాడు. నువ్వు ఇప్పుడు జడ్జివి, ఎందుకు శిక్షించాలి? వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఏం చేశారో ఏం చేయలేదు, కానీ నాకైతే బహుమానం వస్తుంది, నాకైతే సన్మానం వస్తుంది, జీవితంలో సాధించలేనిది నాకు రాబోతుంది. చూసారా ఎటువంటి విధానం ఉందో? ఏం చేయాలి? చిన్న ప్రార్థన, నువ్వు ఎప్పుడు చేసే ప్రార్థనే. ఆ ప్రార్థనలో వాళ్ళని శపించు. దేవుడు అంటున్నాడు వాళ్ళని శపించకూడదు, ఎందుకంటే వారు నా చేత పూర్తిగా తరతరాలు దీవించబడిన వ్యక్తులు. అలాగే వాళ్ళని శపించడానికి వాళ్ళలో తప్పు లేదు. ఇది దేవుడు చెప్పాడు. బిలాము శపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చూసారా? ఎలా శపించాలి, ఎలా వీరు నాశనం అవుతారు అని వెతకడం మొదలు పెట్టాడు. చూడండి దేని మీద మనసు ఉంది, దేన్ని అంటే ఏం కోరుతున్నావు? రాజు ఇచ్చే బహుమానం మీద మనసు పెట్టుకున్నాడు. తద్వారా దేవుని ప్రవక్త ఏమయ్యాడో తెలుసా? సోదెగాడయ్యాడు, డబ్బు కోసం పనిచేసేవాడయ్యాడు. ఎవరు? సోదెగాడికి యెహోవా ప్రవక్తకు ఏమైనా పోలిక ఉందా? ఏమైనా? దేవుని ప్రవక్తకు సోదెగాడికి అసలు ఎక్కడైనా కనెక్షన్, ఎక్కడైనా సిమిలారిటీ ఎక్కడ కూడా లేదు. కానీ ఇక్కడ యెహోవా ప్రవక్త ఆటోమేటిక్గా సోదగాడు అయిపోయాడు. పైకి మాత్రం మొత్తం అలాగే ఉన్నాడు. దేవుని ప్రవక్తకు సంబంధించిన వ్యక్తిగానే పైన ఉన్నాడు, లోపలంతా సోదెగాడైపోయాడు. ఒక బొమ్మ దగ్గర డబ్బు కోసం పనిచేసేవాడిలాగా అయిపోయాడు. అలా అవుతుందా? అలా అయింది. అతడు బొమ్మ దగ్గరికి వెళ్ళడు, ఆ విధంగా డబ్బు తీసుకురండి సోదె చెప్తాను అనేవాడు కాడు. కానీ సోదెగాడు అని బిలామును గురించి రాయబడింది వాక్యంలో. ఆ పని చేసిన తర్వాత ఎటువంటి భయంకరమైన పరిస్థితి చూడండి. మోసపోకుడి. అందుకే ఇక్కడ మనం చూస్తున్నా వారు బయట నిలబడ్డారు. ఎందుకంటే అక్రమం. అక్రమం ఎంత ప్రమాదకరమైంది. మద్యం గురించి సామెతల గ్రంథంలో 23వ అధ్యాయంలో చెప్తాడు, అది తలతల మెరుస్తున్న ఆశపడకు అన్నాడు. అంటే ప్రతిది కూడా మీరు ఆలోచించాలి. అందులో ఒకటే కాదు, ఇక్కడ 11 అంశాలు చెప్పాడు కదా. 1 కొరింథీ 6వ అధ్యాయంలో 11 అంశాలు చెప్పాడు. ఆ 11 అంశాలను కూడా మనం అలా చూడ, అది తలతల్లాడుతున్న, ఎర్రగా కనబడుతున్న ఆ ఎరుపు మిక్కిలి ఆకర్షించిన గిన్నెలో తలతల్లాడుతున్నా నువ్వు దాని వైపు కూడా చూడకు అన్నాడు. ఎందుకంటే తర్వాత కట్ల పాము వలె అది నిన్ను కరుస్తుంది. విషం అని చెప్పాడు దేవుడు. ఈ రోజున దాన్ని ఎలా చూస్తున్నారు? మద్యం యొక్క ప్రియులు ఎవరైనా సంఘాల్లో ఉంటే, మేము కూడా, మా పేర్లు కూడా ఏంటి, క్రైస్తవ పేర్లు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే, దేవుడు దాన్ని విషంతో పోల్చాడు కదా, కట్ల పాముతో పోల్చాడు కదా. దానికి ఎందుకు ఆకర్షించబడుతున్నా? కట్ల పాము అని చెప్తే అర్థం కాలేదా? దానికంటే ప్రమాదం అన్నాడు దేవుడు.
అలా ఒక్కొక్క విషయం మీరు ఆలోచించాలి. ఇంత చెప్తున్నా కూడా దేవుని రాజ్యమునకు వారసులు కారంటున్నా కూడా అదే పరిస్థితుల్లో ఉంటే ఎలా? అప్పుడు సంఘములోనే ఏం కావాలి? డివిజన్స్ రావాలి. నేను భూమి మీద సమాధానము కలుగజేయుటకు కాదు, దేనికన్నాడు? డివిజన్స్ అనగా ఇద్దరికి వేరుగా ముగ్గురికి, ఒక కుటుంబంలో 5గురు ఉంటే 2 ఒక గుంపు, 3 మరొక గుంపు. అనగా 2 సత్యం కోసం, 3 రాజీ పడుట కోసం. అలా అనుకోండి మీరు. దానికోసం వచ్చాను. ఇంతకుముందు అందరూ ఒకటిగా ఉన్నారు, కానీ ఇప్పుడు నేను ఒక్కటిగా ఉండడానికి కాదు. ఇంతకుముందు ఇశ్రాయేలు అంతా ఒకటిగా కనబడుతున్నారు. మోషే వచ్చి యెహోవా పక్షమున ఉన్నవాడెవడో వాడు ఇటు ప్రత్యేకంగా నిలబడండి అనే పిలుపునిచ్చాడు. కాబట్టి అది మనం గ్రహించాలి. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం, వారు బయట నిలబడ్డారు. గొప్ప వ్యక్తులు బయట నిలబడడం ఏంటి అసలు? గొప్ప వ్యక్తులు, దయ్యములు వెలుగొట్టిన వారు, దయ్యాలే పారిపోయే వాళ్ళని చూసి ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఇక మేము కూడా మీతో పాటే ఉండాలంట అని పరలోకం అటు వెళ్ళి కదా, ఇప్పుడు దేవుడు వెళ్ళిపోండి అన్నాడు. మీరెవరో నాకు తెలియదు, అక్రమం చేయవారులారా నా యుద్ధం నుండి. ఇప్పుడు ఎక్కడికి పోవాలి వీళ్ళు? ఎక్కడికి వెళ్ళాలి? ఒకటే స్థలం ఉంది, ఏంటి? నరకం. అక్కడ ఆ నరకం దేనికోసము? సైతానులను, దురాత్మలను శిక్షించుటకు దేవుడు ఏర్పాటు చేసిన స్థలం. అంటే దురాత్మలు దుష్ట ఆలోచనలను మనుషులకి ఇచ్చి, అబద్ధాలు కలిగించి, మనుషులను మోసం చేసి, ఆ మనస్సులో ఉన్న ఆ సమాధానాన్ని చెరిపేసిన ఈ దురాత్మలకు దేవుడు నిర్ణయించిన స్థలం, శిక్షించడానికి నిర్ణయించిన స్థలం. ఇప్పుడు వీరి ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాలి? ఆ దురాత్మలు ఉండే దగ్గరికి వెళ్ళి, మిమ్మల్ని చూసి మేము పారిపోయాం కదా రోడ్ల మీద, మీరేంటి మా దగ్గరికి వస్తున్నారు? ప్రభు నామమున దయ్యములు వెళ్ళగొట్టారు. అలా నిలబడడానికి కారణం ఏంటి? అక్రమం. ఏ విషయంలోనైనా కావచ్చు, డబ్బు విషయంలో కావచ్చు, అలాగే స్త్రీ పురుష సంబంధాల విషయంలో కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇక్కడ చెప్పబడుతున్న విషయం. అలాగే కలహాలు, తిట్టుబోతుతనం, దూషకులు దేవుని రాజ్యమునకు వారసులు కారు అన్న విషయాన్ని 1 కొరింథీ 6వ అధ్యాయంలో చూస్తున్నాం. దూషించేవాడు, నువ్వు దూషించేవాడుగా ఉండకూడదు. నోటి ద్వారా ఎంత నష్టం ఉందో యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో చెప్పాడు. ఎంత నష్టం అంటే ఇది ఒక ప్రపంచం అన్నాడు. ఏంటది? నాలుక. ఏం ప్రపంచం? దానికి ఒక పేరు పెట్టాడు, పాప ప్రపంచం అన్నాడు. చదువుకోనండి యాకోబు పత్రిక 3వ అధ్యాయం. దీనికి నరకం చేత చిచ్చు కలుగుతుందని చెప్పాడు. అంటే అలాగే దీన్ని గనక నువ్వు అదుపు చేయకపోతే నిరర్గళమైన దుష్టత్వాన్ని వెదజల్లగలదు అని చెప్పాడు. ఎటువంటి ప్రమాదకరమైంది. అలాగే నాలుకను ఏ నరుడు సాధు చేయలేడు అని చెప్పాడు. అది కూడా చెప్పాడు అక్కడ. ఎందుకో తెలుసా? ఇది పరిస్థితి. అందుకే నీకు దేవుడు కావాలి. ఎవరు కావాలి? దేవుడు. మనకు ప్రార్థన ఎందుకు? మన అవయవాలను మన స్వాధీనంలో పెట్టుకోవడానికి ప్రార్థన మన మనస్సు మీద, శరీర అవయవాల మీద నియంత్రణ శక్తినిస్తుంది. వ్యక్తిగతమైన ప్రార్థనలో జరిగే చాలా కార్యాలు ఉన్నాయి. నీవు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయి. శోధనలోకి నీ అవయవాలు లాగుతూ ఉంటే దాన్ని జయించడానికి నువ్వు ప్రార్థన చేయన్న విషయాన్ని దేవుడి వాక్యంలో చెప్పాడు. కాబట్టి దేవుని వాక్యములో మనం చూస్తున్నాం, వీరు బయట ఉన్నారు. ఇదే ఇప్పుడు మనం గ్రహించాల్సిన విషయం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 23వ వచనం, 22లో వాళ్ళ గొప్పతనం. దయ్యాలను వెళ్ళగొడితే ఆ దయ్యాలు అక్కడ ఉన్నాయి, వాటి నివాసము. సంవత్సరాల తరబడి, వందల సంవత్సరాల కొలదిగా రాజ్యం వెళ్తుంటే వీళ్ళు వెళ్ళి దాన్ని తరిమేశారు. ఎందుకంటే వెలుగును తీసుకొచ్చారు. కానీ అక్రమం వీళ్ళను ఏం చేసింది? వీళ్ళకున్న వారసత్వాన్ని తీసేసింది. వారసత్వం, మేము నిత్య జీవానికి వారసులం, పరలోక రాజ్యానికి వారసులం మేము.
మీరు వారసులు కారు. ఎందుకంటే ఇదిగో అక్రమమైన దాన్ని నీవు ఇష్టపడ్డావు, ఆశించావు. జక్కయ్య వచ్చి ఏం చేస్తున్నాడంటే తన ఆస్తిలో అన్యాయం చేసిన వారికి 4 అంతలు ఇస్తున్నాడు. 10,000 ఇవ్వాల్సిన వ్యక్తికి ఎంత ఇస్తున్నాడు? 50,000 ఇస్తున్నాడు. 10+40. ఏం చేస్తున్నావు నువ్వు? దీని కొరకు ఎన్ని మాటలు పడ్డావు? ఊరంతా కూడా నిన్ను పాపి అన్నా కూడా నువ్వు తుడుచుకుంటూ వెళ్ళిపోయావు. ఇన్ని అవమానాలు పొందావు. ఎందుకు? ఇది నన్ను ఏం చేస్తుంది? క్రీస్తుతో సమాధాన పడకుండా అడ్డం వస్తుంది. ఇది దేవుని రాజ్యమునకు వెళ్ళకుండా ఇది అడ్డం వస్తుంది. ఇది ఉండడానికి వీల్లేదు. న్యాయమైన కొంచెమే నాకు చాలు. ఎందుకు సరి చేసుకుంటున్నాడు? అంత పెద్ద మొత్తములో ధనమును ఎందుకు ఇస్తున్నాడు? అన్యాయం చేసిన ప్రతి వ్యక్తికి 4 అంతలు ఇవ్వాలంటే ఇచ్చిన వాళ్ళకి తెలుస్తుంది దాని వెయిట్ ఎంత ఉంటుందో. కానీ అతడు సంతోషంగా చేస్తున్నాడు. ఎందుకు? ఇది నన్ను దేవుని రాజ్యానికి హక్కు లేకుండా చేస్తుంది. అక్రమం అనే దాన్ని మనము తొలగించుకోవాలి. అక్రమమైన దాన్ని మనం ఆశించకూడదు. సాతాను ఎప్పుడు కూడా అక్రమమైన విషయాలు మన ముందుకు తీసుకొస్తాడు. మనం అక్రమం అనుకోము దాన్ని, ఎందుకంటే అది ఆహారమే. కానీ వచ్చే విధానంలో ఉంటుంది. అదంతా కూడా ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అనే దాంట్లో ఉంది. అది మనం గ్రహించాలి. అక్రమమైన విధానములో ఎంత పెద్దది వస్తున్నా చూడండి, వీళ్ళు సులువుగా దాంట్లో పడ్డారు. అందుకే ప్రభు అంటున్నాడు, అక్రమము చేయువారులారా నా యుద్ధ నుండి తొలగిపోండి. ధనం కొరకు అక్రమం చేశారా? ఆహారం కొరకు అక్రమం చేశారా? వస్త్రాల కొరక, ప్రమోషన్ కొరక, పేరు కోసమా, స్థలాల కోసమా, అభివృద్ధి కోసమా, పేరు మారుమ్రోగడం కోసం చేశారా? బిలాము దేని కొరకు చేస్తున్నాడు? కోరహు దేని కొరకు చేస్తున్నాడు? వీళ్ళందరిని గురించి మనం చూస్తున్నాం. గేహాజీ దేని కోసం? దేని కొరకు? సరైన విధానములో వెళ్ళట్లేదు. అబద్ధములతో, మోసములతో. చూడండి ఎటువంటి పరిస్థితి. ఇవన్నీ తెలియకుండా లోపలికి వస్తున్నాయి. కాబట్టి వీరు చాలా గొప్పవారు బయట ఉన్నారు. కారణం అక్రమం. క్రమం ఎంత ముఖ్యమండి? ఎంత ముఖ్యం అంటే ప్రాణం కంటే ఇప్పుడు ముఖ్యం. క్రమము కాదంటే ప్రాణమును కూడా తొలగించుకుని అంత దానికి ఆ క్రమాన్ని గణపరచాలి అన్న విషయాన్ని దేవుని వాక్యంలో మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ఏది మనలో అప్రమత్తత, అది మనం గ్రహించాలి. దేవుడు చూస్తున్నాడు. పశ్చాత్తాపడతారా? సరి చేసుకుంటారా? అయ్యో అక్రమం, ఇది అక్రమమైన విధానంలో వచ్చింది, ఘనత నాకు వద్దు. ఈ సుఖము, ఈ ధనము, ఈ పేరు నాకొద్దు. ఎందుకంటే దీని కొరకు నేను క్రమమైన విధానంలో రాలేదు. ఇది నాకొద్దు. పశ్చాత్తాపడేవారు కావాలి దేవునికి. కూర్చొని, దేవా ఇది న్యాయమైన విధానంలో రాలేదు, న్యాయం కాకుండా నేను ఆశించాను, నేను పొరపాటు చేశాను అని పశ్చాత్తాపడేవారు దేవునికి కావాలి. సరి చేసుకునేవారు దేవునికి కావాలి. చీకటి క్రియలతో, అంధకార క్రియలతో సంబంధము లేకుండా చేసుకునేవారు దేవునికి కావాలి అన్న విషయాన్ని గురించి ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆ విధముగా సరి అయిన వాటి యొద్దకు మనము రావాలి. వెలుగు సంబంధులుగా మనల్ని మనం ప్రత్యక్షపరుచుకోవాలని, అంధకార క్రియలకు మనం స్వస్తి పలకాలని, లేక అంధకార క్రియలతో తెగతెంపులు చేసుకొని వెలుగు సంబంధమైన ఆయుధములు ధరించుకోవాలని ప్రభు తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.